దాని స్థానాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నట్టుంది. అది ఎన్ని పిచ్చి వేషాలు వేస్తే ఏం లాభమమ్మా? ఏదో ఒకరోజు దాన్ని శాశ్వతంగా ఈ ఇంటి నుంచి గెంటేస్తాం కదా. గెంటేస్తాం, గుంట తీసి పాతేస్తామని గుళ్ళో గంట కొట్టినట్టు రోజుకి 100 సార్లు అంటూనే ఉంటారు. ఏనాడన్నా అవుతుందనే నమ్మకం అయినా వచ్చిందా? మా ఆయన అన్నాడని కాదు, కానీ ఒక్కోసారి నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మా. దాన్ని శాశ్వతంగా బయటకు పంపించేద్దామని మనం అనుకోవడం తప్ప సాయశక్తులా మనం ప్రయత్నించడం లేదేమో అని. ఎందుకు ప్రయత్నించలేదే? ప్రయత్నాలు జరిగాయి, ప్రయోగాలు జరిగాయి, కాకపోతే ఫలితం దక్కలేదు అంతే. అవునక్క, ఆ నీలవేణి టైం బాగుంది కాబట్టి ప్రతిసారి తప్పించుకుంటుంది. కానీ అన్నిసార్లు టైం కలిసి రాదు కదా. కలిసొచ్చిన టైంని మాత్రం కాలదనుకున్నారు మీరు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? రాగానే నీలవేణి మీద చెయ్యెత్తకుండా ఉంటే రిసార్ట్లో అసలు ఏమైందో తెలుసుకునే వాళ్ళం కదా. అంటే ఏముంటుంది, శోభనం సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో తెలుసుకునే వాళ్ళం కదా. చిచి, ఇలాంటి విషయాల్లో తలదూరుస్తున్నారేంటి? అయ్యో కాంచన, అత్తయ్య గారేమో అర్చనని తీసుకొచ్చి తారకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఈ లోపే వాళ్ళిద్దరికి శోభనం అయిపోయి 10 నెలల తర్వాత ఓ పాపో బాబో పుట్టేస్తే ఇక అర్చన కదా హట్టించేట యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవాల్సిందే కదా. కాంచన, కోటి చెప్పిన విషయం కూడా కరెక్టే. అసలు రిసార్ట్లో ఏమైందో మనం తెలుసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అత్త ఇన్ని రోజులకి నన్ను గుర్తించారు. అత్తయ్య గారి నోటి వెంట వచ్చిన ఆ మాట తెలుగు పండగలన్నీ ఒకేసారి చేసుకున్నంత ఆనందం కలుగుతుంది. మరీ ఎక్కువగా తేలిపోకండి. అక్కడి నుంచి పడ్డారంటే మోకాళ్ళు విరగ్గలం. కాంచన, అసలు రిసార్ట్లో తారకి నీలవేణికి మధ్య ఏం జరిగిందో తెలుసుకో. సరే అమ్మా. మనం ఎందుకు వెళ్దాం పదా. నా కొడుకు పొరపాటు నీకు తాళి కట్టుండొచ్చు, వాడి భార్య అనే అధికారాన్ని నువ్వు దక్కించుకునుండొచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు, పని మనిషివి. తారక్, ఏంట్రా మీ అమ్మ అర్థం పర్థం లేని ఆవేశం గురించి ఆలోచిస్తున్నావా? అది ఆవేశం కాదు డాడీ, మూర్ఖత్వం. ఒప్పుకుంటాన్రా. ఒక్కోసారి మీ అమ్మ ఆ మొండితనంతోనూ మూర్ఖత్వంతోనూ ఏం చేస్తుందో తనకే అర్థం కాదు. డాడీ, ఇన్నాళ్ళు ఎలాగో అర్థం కాలేదు. ఇకపై కూడా అర్థం చేసుకోకపోతే ఆ మూర్ఖత్వం వల్లే మనుషులు దూరం అయిపోతున్నారని ఆవిడికి తెలియడం లేదు. సర్లేరా, ఏదో రోజు మీ అమ్మే అర్థం చేసుకుంటుంది. ఇక ఆ విషయం గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. రేయ్, పదరా. డాడీ, డాడీ కూర్చో. ఇంకేంటి విశేషాలు? ఇందాక క్లియర్గా అడిగే అవకాశం రాలేదురా, ఇప్పుడు చెప్పు. రిసార్ట్ ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది డాడీ. బాగానే జరిగిందా? నిజంగానే బాగా జరిగిందా? వాట్ డూ యు మీన్ డాడీ? నేను అడిగిన ప్రశ్న అర్థం కానట్టు అమాయకంగా ఫేస్ పెట్టకు. నేను మిమ్మల్ని పంపించింది ఎందుకు?
ఏకాంతంగా ప్రశాంతంగా శోభనం జరుపుకొని వస్తారని. దాని గురించి అడగకుండా ఇంకా దేని గురించి అడుగుతానరా? తారక్, శోభనం గురించి అడగగానే సిగ్గుపడుతున్నావు. డాడీ ప్లీజ్, ఇలా సూటిగా అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంది.